ఇప్పటికే విచారణ ప్రారంభమైనట్లుగా కూడా తెలుస్తోంది. దాదాపుగా 5 కార్లు అయితే పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఇంకా ఎంతమంది గాయాల పాలయ్యారు, ఇంకా ఎంతమంది ఒకవేళ ఎవరైనా మరణించారా అనే సమాచారం కూడా ఇప్పటికీ తెలియరాలేదు. పూర్తి స్థాయిలో భద్రతా బలగాల ఆ ప్రాంతం మొత్తాన్ని కూడా ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. భయానకమైనటువంటి ఒక వాతావరణాన్ని మనం ఆ స్క్రీన్ మీద విజువల్స్ రూపంలో కూడా చూడొచ్చు. ప్రజల్లో, అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఎంత భయం ఉందో ఈ నేపథ్యంలో దేశంలో అసలు ఏం జరుగుతుందనేటువంటి ఒక ఆలోచన కూడా వస్తుంది. ఆ విజువల్స్లో చూడొచ్చు. అందరి మొహాల్లో కూడా ఎంతో భయాందోళన, మేము బ్రతికిపోయాం అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంత తీవ్రమైనటువంటి పేలుడు మేము ఎప్పుడూ చూడలేదనేది కూడా అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి పరిస్థితి. జనావాస ప్రాంతం కావడంతో ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది చనిపోయారు అనేది కూడా ఇప్పటికీ ఒక పట్టాన లెక్క తేలలేదు. మరి కాసేపట్లో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలనైతే అధికారులు చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది. దాదాపుగా ఎర్రకోట పరిసర ప్రాంతాలన్నీ కూడా అత్యంత హై సెక్యూరిటీ, నిఘా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. అటువంటి ప్లేస్లో ఈ పేలుడు జరిగిందంటే దీన్ని రకరకాలుగా కూడా విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాలన్నీ కూడా హై అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో ఇంకెక్కడైనా పేలుడు జరుగుతుందా అనేటువంటి భయం కూడా ఉంది. అందుకే పోలీసులు ఢిల్లీలో ఉన్నటువంటి ప్రతి ప్రాంతానికి సంబంధించి ఇప్పటికే తనిఖీలు మొదలుపెట్టినట్టుగా కూడా తెలుస్తోంది. ఒకవేళ జంట పేలుళ్ళు కావచ్చు, లేకపోతే వరుస పేలుళ్ళకి ఏమైనా ఉగ్రవాదులు ప్లాన్ చేశారా అనేటువంటి కోణంలోనే చూస్తున్నారు. ప్రస్తుతం భారత్కి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్ని బేరీజు వేసుకుంటే ఇటు పహల్గామ్ దాడి ఘటన తర్వాత ఆసిఫ్ మునీర్ చేసినటువంటి కీలక వ్యాఖ్యను కూడా ఈ సమయంలో కొంతమంది గుర్తు చేస్తూ ఉన్నారు. భారత్ మరోసారి నేను భయపెడతాను, ఇంతకుముందు ఎప్పుడూ చూడనటువంటి భయంకరమైనటువంటి పేలుళ్ళే ఎలా ఉంటాయో, దాడి ఘటనలు ఎలా ఉంటాయో నేను చూపిస్తాననేటువంటి మాట. తన కుటుంబం మొత్తాన్ని కోల్పోయిన తర్వాత తను ఆవేశంతో, బాధతో చేసినటువంటి ఒక కామెంట్ ఇప్పటికీ కూడా చాలామంది గుర్తు చేసుకుంటున్నారు. ఇక నుంచి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అంచనా వేసుకుంటున్నటువంటి సిచ్యువేషన్. కానీ ఎవరికి వారు అక్కడ జాగ్రత్త పడుతున్నటువంటి పరిస్థితి. పోలీసులు అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా పక్కకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సహాయక చర్యలకు సంబంధించి కావచ్చు, ఎంతమంది గాయపడ్డారో, అసలు గాయపడ్డటువంటి వారి వివరాలేంది, అక్కడ పేలుడు జరగడానికి గల కారణాలేంటి, ఒకవేళ అది ఎలక్ట్రిక్ వెహికలా లేకపోతే గ్యాస్ వెహికలా అనేది కూడా చూస్తున్నారు. ఆ పేలుడైతే ఈ స్థాయిలో జరగదు అనేటువంటి ఒక మాట చెప్తున్నారు. 5 కార్లు, పక్కన ఉన్నటువంటి కార్లు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయి అని అంటే దీన్ని నార్మల్ పేలుడు కింద చూసేటువంటి పరిస్థితి లేదు, ఉగ్రవాద పేలుడు కిందే దీన్ని చూస్తున్నటువంటి ప్రస్తుత పరిస్థితి బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం. రైట్, యూటీవీ స్క్రీన్ మీద ఢిల్లీ బాంబు పేలుడు ఘటనకు సంబంధించి మనం ఎక్స్క్లూజివ్ విజువల్ని అయితే మనం చూస్తున్నాం. బీహార్ ఎన్నికలకు సంబంధించి కూడా బీహార్ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఈ పేలుడు ఘటనని చాలా తీవ్రంగా పరిగణించేటువంటి పరిస్థితి ఉంది. దేశంలో ఒకవైపు ఎన్నికలు జరుగుతుంటే మరోవైపు ఇటువంటి పేలుడు ఘటనతో అశాంతి నెలకొన్నటువంటి సిచ్యువేషన్. ప్రస్తుతం దీని అన్నిటికి సంబంధించి విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి. విచారణ ఇప్పటికే పోలీసులు అయితే మొదలుపెట్టినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు ఎన్నికలు జరుగుతుంటే దేశంలో ఈ పేలుడు ఘటనలకు సంబంధించి కూడా ఒకంత భయం గొల్పేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే 300 కేజీల RDX దొరకడంతో అన్ని రాష్ట్రాలని కూడా NIA అప్రమత్తం చేసింది. దాదాపుగా చూస్తున్నాం హై సెక్యూరిటీ, అన్ని స్టేట్స్కి సంబంధించినటువంటి రూరల్ ఏరియాస్ కావచ్చు, లేకపోతే క్యాపిటల్ సిటీస్ కావచ్చు, అన్నిట్లో కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి తనిఖీలు, అలాగే అప్రమత్తంగా ఉండండి అని NIA అన్ని రాష్ట్రాలని కూడా హెచ్చరించినటువంటి ఒకరోజు వ్యవధిలోనే చోటు చేసుకున్నటువంటి ఈ పేలుడికి సంబంధించి చాలా ఇదిగా చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవేళ ఉగ్రవాదులే అక్కడ పేల్చేశారా, లేకపోతే NIA హెచ్చరించినటువంటి నేపథ్యంలో చోటు చేసుకున్నటువంటి పేలుడు కింద దీన్ని చూడాలా అనేది కూడా పరిస్థితి ఉంది. అలాగే బీహార్లో ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రాంతంలో ఇప్పటికే హై సెక్యూరిటీని ఏర్పాటు చేశారు అధికారులు, భద్రతా బలగాలు, కేంద్ర బలగాలు పర్టికులర్గా అక్కడ మోహరించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే హైదరాబాద్లో రేపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ భద్రతా బలగాలు
రెట్టింపు మోహరించబోతున్నారు అనేటువంటి వార్త కూడా ప్రస్తుతం వస్తోంది. ఉగ్రకుట్రపై భద్రతా దళాలైతే ప్రస్తుతం అనుమానాలైతే వ్యక్తం చేస్తూ ఉన్నాయి. 7 ఫైర్ ఇంజన్లతో అక్కడ ఉన్నటువంటి మంటలను ఆర్పేటువంటి పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతా కంట్రోల్లోకి తీసుకుని కంట్రోల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ మరొక బాంబు పేలుడు కానీ ఇమ్మీడియట్గా చోటు చేసుకుంటే తీవ్రత ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉండడంతో అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా పక్కకు పంపించి అక్కడ మళ్ళీ భద్రతా బలగాలు తనిఖీలు చేస్తున్నట్లుగా కూడా మనకు ఇన్ఫర్మేషన్ అందుతోంది. భయం గొలిపే, భీతి గొలిపేటువంటి ఆ పేలుడు ఘటనకు సంబంధించినటువంటి తీవ్రత తాలూకా విజువల్స్ని మనం యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్ లైవ్ కవరేజ్ ఇది. దీనికి సంబంధించినటువంటి విజువల్. ఎస్, ఈ అంశానికి సంబంధించి కీలకమైనటువంటి అప్డేట్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ఏంటి దీనికి సంబంధించి ఓవరాల్గా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? భద్రతా బలగాలు కావచ్చు, లేకపోతే సెక్యూరిటీ విషయం కావచ్చు, అప్డేట్స్ ఏంటి అసలు ఓవరాల్గా భావిస్తున్నారు? ఎందుకనంటే ఈ రోజు మొత్తం హర్యానాలో మనం చూసుకుంటే కనుక 2,900 కేజీలు, దాదాపు 3,000, ఇందాక మనం 360 కేజీలు అనుకున్నాం, కానీ కాదు, దాదాపు 3,000 కేజీల ఆర్డీఎక్స్ కానీ ఇతర పేలుడు పదార్థాలు, అమ్మోనియం నైట్రేట్ కానీ ఇతర పేలుడు పదార్థాలు కానీ స్వాధీనం చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈ దాడిలో భారీగా, అంటే ఒక కారులో భారీగా పేలుడు పదార్థాలు ఉంచారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీంతోనే అటు ప్రత్యేక బృందాలు కూడా ఇప్పటికే రంగంలోకి దిగాయి. అక్కడ ఉన్నటువంటి కార్లను కూడా పెద్ద ఎత్తున పరిశీలిస్తున్నారు. ఇది కూడా వస్తుంది, వార్తలు కూడా వస్తున్నాయి. కాబట్టి అలాగే ఆ ప్రాంతంలో పర్యటించిన ప్రాంతానికి ఎవరైనా వ్యక్తులు వెళ్లారా, దానికి సంబంధించి సీసీ కెమెరాలను కూడా ప్రత్యేక బృందం కూడా పరిశీలించే ప్రయత్నం చేస్తోంది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కార్లను కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు కూడా మొదలు పెట్టారు. ఇప్పటికే సాధారణంగా ఎర్రకోట అంటే భద్రత ఎక్కువగా ఉంటుంది, కానీ ఇప్పుడు ఇక పేలుడు ఘటన జరగడంతో ఇక మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్లను కూడా ఎక్కడికక్కడ భద్రతా బలగాలు, బాంబ్ స్క్వాడ్ బృందాలు కూడా తనిఖీలు చేయడం మొదలుపెట్టాయి. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి డస్ట్బిన్లు కానీ, అలాగే రద్దీ ప్రాంతాల్లో ఉన్నటువంటి డస్ట్బిన్లు కానీ, వీటన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. అయితే ఈ దాడిలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్టు కూడా తెలుస్తోంది. అయితే ఒకరిద్దరు ఇక మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక మంటలు వ్యాపించడానికి, అంటే ఇతర కార్లకు మంటలు వ్యాపించడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, సాధారణంగా అక్కడ రద్దీ తక్కువగా ఉంటుంది. రద్దీ తక్కువగా ఉన్న ప్రాంతాల్లో అసలు పేలుడు ఎలా జరిగింది, ఏంటి, ఆ పేలుడుకు వాడినటువంటి పదార్థాలు ఏంటి అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. దీనికి సంబంధించి ఫోరెన్సిక్ బృందాలు క్లారిటీ ఇచ్చిన తర్వాత కేంద్ర హోంశాఖ నుంచి కూడా ప్రకటన వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. సో అది భయం గొలిపేటువంటి సంఘటన. ఢిల్లీ, దేశ రాజధాని ఢిల్లీ పేలుడుతో ఒక్కసారిగా ఉలిక్కి పడ్డటువంటి ప్రస్తుత పరిస్థితి ఉంది. సిచ్యువేషన్ అంతటినీ కూడా కంట్రోల్లోకి తీసుకుంటున్నామని భద్రతా బలగాలు చెప్తున్నప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి వారిలో భయం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఏ సమయంలో ఏం జరుగుతుందనేటువంటి ఆందోళన అయితే అక్కడ నెలకొన్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.